బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇక ఈ నెల 25న కౌంటింగ్ జరుపుతారు. బీజేపీ ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ నెలకొంది. హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 112 మంది ఓటర్లున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చూడొచ్చు, పెద్ద మొత్తంలో దాదాపుగా 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా 500 మంది సిబ్బంది రేపు డ్యూటీలో ఉండబోతున్నారు, ఎలక్షన్ డ్యూటీలో ఉండబోతున్నారు అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు, కానిస్టేబుల్, ఎస్ఐలు, ఏఎస్ఐలు చాలామంది కూడా డ్యూటీకి రాబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఎవరు ఎక్కడెక్కడ డ్యూటీలో ఉండాలి అని దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఎమ్మెల్సీలు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండబోతున్నారు. సో కార్పొరేటర్లకు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది పోలింగ్ కేంద్రం 2. ఇక్కడ కార్పొరేటర్లు ఓటింగ్ వేయబోతున్నారు. సో వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరో పోలింగ్ కేంద్రం మెయింటెనెన్స్ కార్యాలయంలో వాళ్ళకి ఓటింగ్ కోసం అవకాశం కల్పించబోతున్నారు. సో పూర్తి స్థాయిలో ఓటర్లు వచ్చేసి 112 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 81 మంది కార్పొరేటర్లు ఉండగా 31 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారనేది రిటర్నింగ్ ఆఫీసర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. సో ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఓటింగ్ జరగబోతున్నట్లు చెప్పారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేయబోతున్నారు, సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేయబోతున్నారని క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళు ఓటు వేయాల్సిందిగా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు ఒకసారి మనం గమనిస్తే, పార్టీలకు సంబంధించి దాదాపుగా 41 మంది కార్పొరేటర్లు ఎంఐఎంకి ఉంటే 9 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్కి 7 మంది కార్పొరేటర్లతో పాటు 7 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత బీఆర్ఎస్కి దాదాపుగా 15 మంది కార్పొరేటర్లు ఉంటే 9 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళు రేపు ఓటింగ్కి దూరంగా ఉండాలని వాళ్ళ పార్టీలకు సంబంధించిన అధిష్టానం ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది, విప్ కూడా జారీ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పింది. సో ఫైనల్గా బీజేపీకి సంబంధించినటువంటి నంబర్ మనం ఒకసారి గమనిస్తే 18 మంది కార్పొరేటర్లు వాళ్ళకు ఉంటే 6 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ బీజేపీకి ఉన్నారు. సో మొత్తం అంతా కలిపితే దాదాపుగా 112 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఓటింగ్కి దూరంగా ఉంటే ఎవరికి లాభం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ గౌతమ్ రావు ఆయన ఉన్నారు. దాని తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కూడా గోల్డీ ఆయన కూడా బరిలో ఉన్నారు. సో ఎంఐఎం, బీజేపీ ఇద్దరు కూడా హోరాహోరీన తలబడుతున్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఖచ్చితంగా మేమే గెలుచుకున్నామని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆశాభావాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ట్రైనింగ్ కూడా ఇచ్చామనేది రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. సో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రధాన కార్యాలయంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, ఆఫీసర్లు వాళ్ళందరికీ కూడా రేపు సెలవు ప్రకటించారు. కేవలం ఎలక్షన్ డ్యూటీ ఎవరైతే నిర్వర్తించబోతున్నారో వాళ్ళు మాత్రమే రేపు డ్యూటీకి రావాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చామనేది రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. సో ఎవ్రీ 2 గంటలకు ఒకసారి మీడియాకు ఎంత శాతం పోలింగ్ అయింది అనేటువంటి అప్డేట్ కూడా ఆయన ఇస్తామని చెప్పారు. ఆయన మీడియా ముఖంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. పోలీసులతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించి ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా రేపు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఎలక్షన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరి చూడాలి ఎంత శాతం పోలింగ్ అవుతుంది, ఏ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరికి ఓటేస్తారని చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా తమకి ఓటు వేస్తారు అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. మరి ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా డౌట్గా మారింది. సో ఓవరాల్గా మాత్రం రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు దాదాపుగా ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు
పోలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. ఇదే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరగబోతుంది అనేది అధికారులు స్పష్టం చేశారు. ఇది ఓవరాల్గా రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.